నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. కింగ్ అంటే గెలిచేవాడు మాత్రమే కాదు, గెలిపించేవాడు కూడా. తాజాగా వైసీపీ అధినేత జగన్ దీన్ని మరోసారి రుజువు చేశారు. అరకుర పెన్షన్లు, వాటిని తీసుకోవడం కోసం తీవ్ర అవస్థలు. ఈ వ్యవస్థను సమూలంగా మార్చిన మాజీ సీఎం ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేస్తూ తన మార్కు పాలనకు 2019లో శ్రీకారం చుట్టారు. దీని టచ్ కూడా లేని టీడీపీ సైతం నేడు జగన్ బాటలోనే వెళ్తోంది. దీంతో దట్ ఈస్ జగన్ అంటూ ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యమంత్రికి జనానికి మధ్య దళారులు లేని సమాజాన్ని నిర్మించాలన్నది వైసీపీ అధినేత జగన్ సంకల్పం. దీని విలువ ఏమిటో ప్రజలకు ఈపాటికే అర్థమై ఉంటుంది. చంద్రబాబు హయాంలో పెన్షన్లు అందుకోవాలంటే నరకప్రాయంగా ఉన్న వ్యవస్థను జగన్ సమూలంగా రూపుమాపాడు. వాలంటీర్ల వ్యవస్థను సృష్టించి ప్రజల గుమ్మం వద్దకే రాజకీయ నాయకులతో ఏమాత్రం సంబంధం లేకుండా వారికి పెన్షన్లు అందించారు. పెన్షన్లు వృద్ధుల హక్కు అని, ఇవి ఎవరి దయా దాక్షిణ్యాలు కావని సగర్వంగా చాటి చెప్పారు. అందుకే పెన్షన్ల పంపిణీ నుంచి పార్టీ నేతలను, ప్రజాప్రతినిధులను దూరంగా ఉంచారు. దీనివల్ల పార్టీకి నష్టం కలుగుతుందని పలువురు ఎంత వివరించినా ఐ డోంట్ కేర్ అన్న దమ్మున్న నేత జగన్. పెన్షన్ల పంపిణీ నుంచి రాజకీయ నేతలను దూరంగా ఉంచి పెన్షనర్ల ఆత్మాభిమానాన్ని కాపాడిన లీడర్ చరిత్రలో జగన్ తప్ప మరెవరూ కనిపించారు. తాజాగా జూలై 1వ తేదీన జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ వ్యవహరించిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నాయకులకు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికి వారి చేత పెన్షన్లను పంపిణీ చేస్తూ వారే స్వయంగా వారి సొంత డబ్బును ఇస్తున్నట్లు భ్రమలో మునిగిపోయారు. ఇదేమి వింత అంటూ పలువురు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్మును తిరిగి వారికే పంపిణీ చేస్తున్నప్పుడు మధ్యలో నేతల పెత్తనం ఏంటో అర్థం కావడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీలో జగన్ కు, చంద్రబాబుకు, నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వారిలో వారే చర్చించుకుంటున్నారు. నిజానికి 2019కి ముందు పెన్షన్ల పంపిణీ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉండేది. అర్హులందరికీ పెన్షన్లు ఇచ్చేవారు కాదు. ఇచ్చేవారికి కూడా గుడి వద్దో బడి వద్దో గంటలు గంటలు రోజుల తరబడి వారిని తిప్పుకుంటూ అరకుర పెన్షన్లు ఇచ్చేవారు. చాలా మంది వృద్ధులు పెన్షన్లను అందుకునే క్రమంలో మృతి చెందిన ఘటనలు కోకొల్లలు. పైగా పెన్షన్ల పంపిణీలో ఏ ప్రజాప్రతినిధి కూడా కన్నెత్తి చూసినా పాపాన పోలేదు. ప్రజలు పడుతున్న బాధలతో వారికి అవసరమే లేదు. ఇక మరోవైపు చిన్నతనంలోనే భర్తలను కోల్పోయిన పలువురు మహిళలు గంటల తరబడి పెన్షన్లు తీసుకోవడంలో వారు పడిన బాధలు వర్ణనాతీతం. వీటన్నిటినీ పాదయాత్రలో దగ్గరుండి చూసిన మాజీ సీఎం ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. దాదాపు 3 లక్షలకు పైగా వాలంటీర్ల పేరుతో ఓ సైన్యాన్ని తయారు చేశారు. వారికి ప్రతి నెల 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తూ ప్రజల ఇంటి వద్దకే పెన్షన్లు అందించారు. దేశ చరిత్రలో ఏ సీఎం ఇలాంటి వాటిని అమలు చేసిన దాఖలాలు లేవు. అలా ఒక సిస్టమ్ను ఏర్పాటు చేసి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పెన్షన్ అంటే అవ్వాతాతల హక్కు అనేలా తీర్చిదిద్దారు. దీంతో చంద్రబాబుకు దిక్కుతోచక చివరకు తనే పెన్షన్ ఇచ్చి పబ్లిసిటీ ఊదరగొడుతున్నారు. ఇక ఆయన తానా తందానా మీడియా కూడా ప్రచార పర్వాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళింది. Please subscribe Dot News.